వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసెస్ వ్లాగ్స్. ఈరోజు చేయబోతున్న రెసిపీ ఏంటంటే అది పిజ్జా చేస్తున్నాను. అంటే ఒక కామెంట్లో ఒకళ్ళు అడిగారనమాట పిజ్జా చేయండి అని. ఆ పిజ్జా చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తానో దాని ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అని మొత్తం చూసేసాను ఫ్రెండ్స్. మైక్రో ఓవెన్ అనేది ఓకే. మైక్రో ఓవెన్లో మనం వచ్చేసరికి ఏం చేయాలంటే 180 degrees అనేది మేము హీట్ చేసుకొని పెట్టుకుందాం. ఓకేనా? మేము మూసేసి చూడండి, బేక్ చేస్తున్నాం కాబట్టి 180 degrees పెట్టి కొంచెం మనం హీట్ చేసుకోవాలి ఫస్ట్ అనమాట. హీట్ చేసుకున్న తర్వాత ఒక 5 or 10 minutes హీట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇందులో నేను పిజ్జా ఇలా తెచ్చాను ఫ్రెండ్స్. ఏంటంటే నేనే ఇంట్లోనే చేస్తాను. నెక్స్ట్ టైం నేను ఇంట్లో పిజ్జా బేస్ చేసి చూపిస్తాను. అండ్ మనకి కావాల్సిన మోజరెల్లా చీజ్ అన్నమాట. ఇది మోజరెల్లా చీజ్. ఈ చీజ్ నెక్స్ట్ క్యాప్సికమ్ కావాలి ఫ్రెండ్స్. క్యాప్సికమ్ అండ్ ఏమో ఆనియన్స్, ఈ రెండు. అండ్ నేనేమో పన్నీర్ తీసుకున్నాను. ఇందులో హాఫ్ పన్నీర్ అయితే మాకు సరిపోయింది. అంటే నెక్స్ట్ దీని ప్రాసెస్ ఎలా పెట్టాలో ఇది మొత్తం మీకు చూపిస్తాను. ఎంజాయ్ చేయండి. చూసి ఇలా ఇచ్చేసాడనమాట. బేస్ అనుకున్నాను, బట్ కొంచెం పిజ్జా ఇది చేశారు. మేము ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. ఇలా యాడ్ చేసేసుకుని మనం ఇంకా టేస్ట్గా రావాలంటే మనం ఇలా యాడ్ చేసేసుకోండి. ఇంకా ఇందులో మనము ఏమీ వేయక్కర్లేదు. నా దగ్గర పిజ్జా బేస్ ఉంది, అది నేను కొంచెం వేస్తాను. ఇంకా ఏంటంటే ఇందులోనే ఆల్రెడీ మనకు అన్నీ వచ్చేస్తున్నాయి. నేను నెక్స్ట్ టైం వచ్చేసరికి మీకు పిజ్జా బేస్తో సహా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది సూపర్ మార్కెట్లో దొరికిద్ది, తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను పన్నీర్ పిజ్జా చేస్తున్నాను కాబట్టి నేను పన్నీర్ ముక్కలు అయితే నేను ఇందులో యాడ్ చేసేస్తాను. మంచిగా యాడ్ చేసేసుకోండి, ప్రతి చోట పెట్టుకోండి మీరు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. ఇలా అంటే మేము ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి మంచి టేస్ట్ వచ్చింది అన్నమాట. పన్నీర్ ఎన్ని కావాలంటే అన్ని పన్నీర్లు పెట్టుకోండి మీరు. ఓకే, ఇలా నేను చూసారా ఎలా పెట్టుకున్నాను. అండ్ మీకు ఏదైనా తక్కువ ఉంటే అక్కడ ఇక్కడ ఒకటి క్యాప్సికమ్స్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ నేనైతే పిజ్జా పాస్తా సాస్ అనేది యూజ్ చేస్తాను. ఇది యూజ్ చేస్తాను ఎందుకంటే పిల్లలకి కూడా మంచిది అనమాట. ఇది చాలా మంచిది. ఏంటంటే ఇందులో జాగ్రిన్ ఉండిద్ది అండ్ ఎట్లాంటి కల్తీ అనేది ఉండదు. మేమైతే ఇదే యూజ్ చేస్తాం, కిడ్స్ వేర్ది కాబట్టి. అండ్ మీరు ఏమైనా యూజ్ చేసుకోవచ్చు, టొమాటో సాస్ అయినా పిజ్జా సాస్ అయినా కూడా. ఇది పిజ్జా పాస్తా సాస్ నేను కొంచెం యాడ్, ఇది కిడ్స్ కోసమని తెప్పించాను స్పెషల్గా. ఓకేనా? ఇది వేస్తున్నాను. ఇదైతే నేను కొంచెం ఇక్కడొకటి ఇలా వేసాను, కానీ బాగుండిద్ది అన్నమాట ఇలా వేస్తే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి పిజ్జాలో మోజరెల్లా చీజ్ అనేది బాగుంటుంది కాబట్టి నేనైతే మోజరెల్లా చీజ్ అనేది యాడ్ చేసేసాను ఫ్రెండ్స్. ఇలా తెచ్చుకుంటున్నాను ఈ మధ్య, ఎందుకంటే మళ్ళీ ఇలా తెచ్చుకోవటం కూడా బాగుంటుంది కదా అని నేను డబల్ వేసాను. ఆల్రెడీ ఒకసారి నాకు వేసే ఉంది ఇందులో. నేనేంటంటే కొంచెం డబల్ వేసాను. పిల్లలు మంచి ఇష్టంగా తింటారు కదా కాబట్టి అని నేను డబల్ వేసేసాను. అండ్ మీరు కూడా కావాలంటే డబల్ వేసుకోవచ్చు. చూసారా? నేనైతే సైడ్స్కి ఇక్కడ ఇంత చోట డబల్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒకసారి కాబట్టి ఇలా మంచిగా మీరు డబల్ వేసేసుకోండి. ఎంత టేస్టీగా ఉండిద్ది అంటే అంత టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇలా వేసేసాను. ఇంకా అయిపోయిందన్నమాట. ఓకే, చూసారా? ఇప్పుడు దీన్ని ప్రీహీట్ పెట్టేశాను. పిజ్జా అనేది నేను ఇందులో పెట్టేసి 180 degrees పెట్టేసి నేను పిజ్జాని ఒక 10 minutes బేక్ చేస్తాను ఫ్రెండ్స్. క్లోజ్ చేసేసి మళ్ళీ ఓకేనా, ఇది నొక్కేసిన తర్వాత
ఒక 10 మినిట్స్ నొక్కేసి అండ్ స్టార్ట్. అంతే. చూద్దాం. చూసారా ఇలా బేక్ అయిందనమాట. టైం కూడా చూసుకోండి. మీకు ఏమైనా మంచి మంచి రెసిపీస్ కావాలంటే కూడా నాకు చెప్పండి. నేను మంచిగా రెసిపీస్ చేసి పెడతాను. పిజ్జా ఇదిగోండి అయిపోయింది. రెడీ. पकड़ लो जी कपड़ा. ఫ్రెండ్స్ పిజ్జా చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇలా సాగాలన్నమాట పిజ్జా అనేది. ఇప్పుడు తినడానికి రెడీ అయిపోయింది.